హలో స్టూడెంట్స్. సో మనం ఈ సెషన్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా కొన్ని చూడబోతున్నాం. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మీకు నేను ముఖ్యంగా చంద్రయాన్ 2 అట్లాగే ఆదిత్య L1 మిషన్ గురించి, గగన్యాన్ మిషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ మిషన్స్ ఏమున్నాయి, అట్లాగే 2018, 2019, ఈవెన్ 2020 ఆ టైంలో మేజర్ శాటిలైట్స్ని వేటిని లాంచ్ చేశాం. సో ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో కనుక ఆ లాంచెస్ ఏంటో బ్రీఫ్గా చూద్దాం. సో 2018లో ఇస్రో యొక్క మెయిన్ లాంచెస్ చూస్తే కనుక మనకు కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అట్లాగే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మీరు బేసిక్స్ క్లాసెస్లలో ఆల్రెడీ కమ్యూనికేషన్ శాటిలైట్స్కి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్కి మధ్య డిఫరెన్స్ చూశారు, రైట్? సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే మెయిన్గా జియో సింక్రోనస్ అండ్ జియో స్టేషనరీ ఆర్బిట్స్లలో ఉంటాయి, దూరంగా ఉంటాయి. సో దాదాపు 36,000 అడుగుల దూరంలో ఉంటాయి మనకు. అక్కడ అవి దే కెన్ హ్యావ్ అ బెటర్ వ్యూ. సో కమ్యూనికేషన్ వైజ్ చూస్తే కనుక బెటర్ కవరేజ్ మనకు ఉంటుంది వాటిలలో. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఇంకా దూరంగా ఉండే అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ లాంటివి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, 10 నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే భూమికి దగ్గరగా ఉంటాయి. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వాటి మీద ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ద లైఫ్ స్పాన్ ఆఫ్ దెమ్ విల్ బి లెస్. అబౌట్ 5 years లైఫ్ స్పాన్ ఉంటుంది అన్ యావరేజ్. మనకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయో అది. సో జనరల్గా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు లాంచర్స్ని గుర్తుపెట్టుకున్నారు కదా. సో పిఎస్ఎల్వి అనేది మెయిన్లీ మెంట్ ఫర్ లాంచింగ్ థింగ్స్ ఇన్ ది పోలార్ శాటిలైట్స్ ఇంటూ ది లైక్ ఎస్ఎస్పిఓ అంటాం మనం, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ అంటాం. అంటే ధృవాలపై నుంచి దగ్గరలోంచి వెళ్ళే ఆర్బిట్స్ లేదా కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలలో మనం వాటికి ప్రత్యేకంగా పిఎస్ఎల్విని తయారు చేసుకున్నాం. బట్ పిఎస్ఎల్విని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. సో ఈ పిఎస్ఎల్వి మనకు అలాగే చంద్రయాన్ 1 కావచ్చు, మళ్ళీ అట్లాగే మంగళయాన్ కావచ్చు, మళ్ళీ అట్లాగే సో మొత్తం నావిగేషన్ శాటిలైట్స్ కావచ్చు, వాటికి వాడాం. బట్ ప్రత్యేకంగా దీన్ని తయారు చేసుకుంది మాత్రం ఈ పోలార్ ఆర్బిట్లలో లియోలో లాంచ్ చేసుకోవడానికే. బట్ మనకు రిలయంట్ లాంచర్ అదే ఉండింది కనుక ప్రత్యేకంగా దాన్ని వేరే వాటికి కూడా వాడడం జరిగింది. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా మీరు చూస్తే కనుక మనకి మెజారిటీ ఆఫ్ లో ఎర్త్ ఆర్బిట్లలో దగ్గరలో ఉండే ఇంకా సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లో లాంచ్ చేసేటప్పుడు పిఎస్ఎల్విని వాడతాం. అదే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇంకా దూరంలో ఉంచేవి ఒక్క నావిగేషన్ శాటిలైట్స్ తప్ప మిగతా వాటికి దాదాపుగా మనం జిఎస్ఎల్వి అన్న వాడతాము మనవి, లేదా ఫారెన్ లాంచర్ అయితే ముఖ్యంగా ఏరియాన్ 5 యూరోపియన్ యొక్క ఏరియాన్ 5 లాంచర్ని వాడతాం. ఈ బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా వరకు ప్రతి దానికి స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఉండదు, రైట్? సో పిఎస్ఎల్విని వేటికి వాడతాం గుర్తుపెట్టుకోండి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దాదాపుగా మనం దీంతోనే లాంచ్ చేసుకుంటాం, ఇండిజీనియస్గా లాంచ్ చేసుకుంటాం మనం దగ్గరలో ఉండే ఆర్బిట్స్లోకి. ఇంకా ఫారెన్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తాం. మీరు బేసిక్స్ క్లాస్లో వినున్నారు. సో ఒకేసారి మనం 104 శాటిలైట్స్ లాంచ్ చేయడం కానీ ఇలాంటి ఫీట్ అల్లా కూడా పిఎస్ఎల్వి ద్వారానే సాధ్యమైంది. అందుకే దీన్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తారు. జిఎస్ఎల్వి మనకు తర్వాత వచ్చింది. సో జిఎస్ఎల్వి Mark 3 ద్వారా రీసెంట్గా చంద్రయాన్ 2 లాంచ్ చేసుకున్నాం. కొన్ని లాంచెస్ మాత్రమే మనకు జిఎస్ఎల్వి Mark 3 ద్వారా జరిగాయి ఇప్పటివరకు. మిగతావి సాధారణంగా మనకు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇనీషియల్గా కొన్ని లాంచ్ చేసాం, అరౌండ్ ఒక 10 జిఎస్ఎల్వి Mark 1/2తో లాంచ్ చేసాం. ఆ తర్వాత Mark 3 కొన్ని జరిగాయి. ఓకే. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అయితే మనం జిఎస్ఎల్వి ద్వారా లేదంటే ఏరియాన్ 5 ద్వారా లాంచ్ చేసుకుంటున్నాం. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు యాక్చువల్ డేటా కొంచెం ఈజీ అవుతుంది, రైట్? సో 2018 లాంచెస్ చూద్దాం వీటిని దృష్టిలో పెట్టుకొని. సో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-29. సో ఇనీషియల్గా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఇన్సాట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ అన్నాం. ఆ తర్వాత మనకు GSAT సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసాం. సో అట్లా GSAT-29ని 14 నవంబర్ 2018లో 14th నవంబర్ 2018లో GSAT-29ని లాంచ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ప్రత్యేకంగా ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక ఏంటంటే మీరు అప్రాక్సిమేట్గా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి ఏది ఎప్పుడు వచ్చిందని. సో మీరు ఒకవేళ ఎగ్జామ్లో బై ఛాన్స్ ఇయర్ అడిగితే, రేర్గా అడుగుతున్నారు, ఇయర్ అడిగితే కనుక మీకు ఏంటంటే ఆర్డర్ ద్వారా ఓకే GSAT-29 ఫస్టా 11 ఫస్టా, లేదు 2018లో లాంచ్ చేసుకున్నామా 19లో లాంచ్ చేసుకున్నామా,
ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో లాంచ్ చేసుకున్నామా, చివరిలో లాంచ్ చేసుకున్నామా అని అట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీరు రాయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. సో 14 అంటే చివర్లో 2018 చివర్లో లాంచ్ చేసుకున్న కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఈ రెండు కూడా GSAT-29, GSAT-11 ఒక నెల డిఫరెన్స్లో అప్రాక్సిమేట్గా నవంబర్లో ఒకటి, డిసెంబర్లో ఒకటి లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ రెండింటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే GSAT-29 వచ్చేసి హెవియెస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో. అంటే మనం తయారు చేసుకొని మనమే లాంచ్ చేసుకున్న హెవియెస్ట్ శాటిలైట్ వచ్చేసి GSAT-29. ఇది 3423 కిలోల వెయిట్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 3500 kgs వెయిట్, 3.5 tons వెయిట్ ఉంటుంది. ఇది హెవియెస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో. మనమే లాంచ్ చేసాం కనుక మనకి లాంచ్ కేపబిలిటీ ఏ లాంచర్కి ఉంది? GSLV Mark 3కి ఉంది. PSLVకి ఆ కెపాసిటీ లేదు. PSLV ఏ రేంజ్లో ఉంటుంది? 1800 లోపలే, 18,000 కిలోల లోపలే ఉంటుంది అనమాట. సో కనుక PSLVతో లాంచ్ చేయలేము. మీకు బేసిక్ ఐడియా ఉన్నా కూడా లాంచర్ మీరు గుర్తుపట్టేయచ్చు. సో 1800, 2000 పైన ఉందంటే ఖచ్చితంగా మనం GSLV వాడాల్సిందే. రీసెంట్గా అయితే మనం GSLV Mark 3 దీనికి వినియోగించాం. ఓకే, అట్లా డెమాన్స్ట్రేటర్ 2 అంటారు. D2 అంటే డెమాన్స్ట్రేటర్ 2 లాంచ్ అనమాట. మరి ఇది లైక్ ఎనీ అదర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇది జియోసింక్రోనస్ ఆర్బిట్స్లలో లాంచ్ చేయడం జరుగుతుంది. మామూలుగా జియోసింక్రోనస్లో లాంచ్ చేసే ముందుగా మీరు న్యూస్లో చూస్తే GTO, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ ఏమంటాము? సో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ లోకి లాంచ్ చేస్తాము. ఈ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ లోకి లాంచ్ చేసిన తర్వాత అది అక్కడి నుంచి అందులో ఉండే ఇంటర్నల్ మోటార్స్ ఉంటాయి అన్నమాట. అప్పటిదాకా లాంచ్ అని వాడతాము. తర్వాత ఆ GTOలో లాంచ్ చేసిన తర్వాత ఇంటర్నల్ మోటార్స్ని ఉపయోగించుకొని మనం దాన్ని ఫర్దర్గా నావిగేట్ చేస్తాం. అంటే కరెక్ట్గా ఏ కక్షలో పెట్టాలో ఆ కక్షలోకి పంపిస్తాం. అట్లా ఉంటుందన్నమాట. సో మామూలుగా లాంచర్స్ డైరెక్ట్గా జియో సింక్రోనస్కో స్టేషనరీకో తీసుకెళ్ళవు, జియో ట్రాన్స్ఫర్లోకి తీసుకెళ్తాయి. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి మనం కరెక్ట్ పాత్లోకి పెట్టుకుంటాం అనమాట, దానిలో ఉండే ఇంటర్నల్ మోటార్స్ని ఉపయోగించుకో. ఓకే, రైట్. సో ఇది బ్రీఫ్గా GSAT-29. మన అప్లికేషన్ వరకు చూస్తే కనుక కమ్యూనికేషన్ నీడ్స్ ఇండియాలో ఇస్రో వెబ్సైట్ ప్రకారం ఇవి ఇలాంటి మనం ఎన్నో కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. వాటి నెట్వర్క్ ద్వారా మన కమ్యూనికేషన్ నీడ్స్ ఇండియాలో అట్లాగే సరౌండింగ్ ఏరియాస్లలో కమ్యూనికేషన్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తున్నాం. సో ప్రత్యేకంగా GSAT-29 చూస్తే కనుక ఇట్ ఈస్ మెంట్ ఫర్ సాటిస్ఫైయింగ్ కమ్యూనికేషన్ నీడ్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ లైక్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, నార్త్ ఈస్ట్ రీజన్స్ కావచ్చు, వాటిని చేయడానికి ఇది ముఖ్యంగా లాంచ్ చేయడం జరిగింది. అదర్వైజ్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ విత్ మోర్ ఫోకస్ ఆన్ ది రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత GSAT-11. సో ఆల్రెడీ మనం GSAT-29 కమ్యూనికేషన్ శాటిలైట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం కనుక ఇది దాదాపుగా అలాంటిదే. బట్ దీని ప్రత్యేకత వచ్చి ఏంటంటే దిస్ ఈస్ హెవియెస్ట్ శాటిలైట్ బిల్ట్ బై ఇస్రో. అంటే మనం GSAT-29 కంటే కూడా హెవియర్ అనమాట. ఇది 5,000 కిలోల పైన, అంటే 5 టన్స్ పైన మనం తయారు చేసుకున్న ప్రత్యేకమైన శాటిలైట్ ఇది. సో 5,854 kgs అనమాట. మరి మన GSLVకి ఆ కెపాసిటీ ఉందా? లేదు. GSLV GTOలోకి ఈ హై కెపాసిటీ ఉన్న, ఈ వెయిట్ ఉన్న శాటిలైట్ని లాంచ్ చేయలేదు. మనకు లేదు ఆ కెపాసిటీ. ఓవర్ 5,000. మనకు మ్యాక్సిమం 4,000 నుంచి 4,000 అంటారు. అప్రాక్సిమేట్లీ 5,000 అనుకున్నా కూడా అంతకుమించి లాంచ్ చేసే కెపాసిటీ లేదు కనుక ఇండియన్ లాంచర్స్ని వీటికి యూజ్ చేయలేదు. మరి దేన్ని యూజ్ చేశారు? మన ఫేమస్ అంటే మనం రెగ్యులర్గా వాడే యూరోపియన్ లాంచర్ ఏరియాన్ 5 దీనికి వాడారు. ఓకే, ఫ్రెంచ్ గుయానా అనే ప్లేస్ నుంచి సాధారణంగా దీన్ని సౌత్ అమెరికాలో ఉంది. అక్కడి నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటిని లాంచ్ చేస్తుంది. అట్లా కొన్ని శాటిలైట్స్ వాళ్ళ హెల్ప్ ద్వారా, కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ మన ఇండిజినియస్లీ బిల్ట్ GSLV Mark 3 ద్వారా మనం లాంచ్ చేసుకుంటాం. ఓకే, రెండు గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఇండియాస్ హెవియెస్ట్ శాటిలైట్ బిల్ట్ ఇస్ GSAT-11. మరి మనం లాంచ్ చేయగలిగామా? లేదు. Ariane 5 ద్వారా లాంచ్ చేసాం. అలాగే GSAT-29 హెవియెస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై అస్, అది 3,423 kgs. రెండు కూడా కమ్యూనికేషన్ శాటిలైట్సే. ఈ GSAT-11 ఏంటంటే ముఖ్యంగా హై డేటా కనెక్టివిటీ, అంటే భారత్ నెట్ ప్రాజెక్ట్లో మనం గ్రామ పంచాయత్స్ని కనెక్ట్ చేస్తున్నాం కదా, 2,50,000 గ్రామ పంచాయత్స్ని. అలాంటి ప్రాజెక్ట్స్కి మనకి GSAT-11 సపోర్ట్ ఉంటుంది. రైట్. ఈ రెండు కమ్యూనికేషన్ శాటిలైట్స్ కాకుండా 2018లో హైసిస్ అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి కేటగిరీస్లలో. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎక్కడ లాంచ్ చేస్తారు? ఏ లాంచర్స్తో లాంచ్ చేస్తారు? రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎక్కడ లాంచ్ చేస్తారు? లాంచర్స్ ఏవి వాడతారు? మీకు ఇది బేసిక్గా తెలిస్తే ఎగ్జామ్లో
కొంచెం డిఫరెంట్గా ఇచ్చిన ఆప్షన్స్ గుర్తుపడడం ఈజీ అవుతుంది. హైసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎక్స్పాన్షన్ ఏంటి? హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. హైసిస్ రిఫర్ టు హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, లేదా దీన్ని ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని పిలుస్తారు కదా. సో వీటి పర్పస్ ఏముంటుంది? దగ్గరలో ఉండే ఆర్బిట్స్లలో లాంచ్ చేస్తారు కనుక దే ప్రొవైడ్ అస్ బెటర్ రెజల్యూషన్. అంటే పిక్చర్స్ దగ్గరలోంచి తీసుకుంటే ఎంత మంచి రెజల్యూషన్తో వస్తాయి, అలాగే ఇవి కూడా భూమికి దగ్గరలో మనం ఎక్కువ రెజల్యూషన్ వచ్చేటట్టుగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం పిక్చర్స్ రూపంలో. అంటే ఫొటోస్ అనే కాదు, ఫొటోస్ తీసుకోవచ్చు, అట్లాగే ఐఆర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ లాంటివి కూడా చేయొచ్చు. ఇట్లా రకరకాల ఇమేజింగ్ మనం తీసుకోవచ్చు భూమి నుంచి. అట్లా భూమికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా లభ్యమవుతుంది. సో ఇట్స్ అ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ ఆఫ్ ఇస్రో. మరి మనం ఎక్కడ లాంచ్ చేస్తాము ఈ ఇమేజింగ్ శాటిలైట్స్? మనం సాధారణంగా నేను చెప్పినట్టుగా సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్లలో, SSPO సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లాంటి వాటిలో లాంచ్ చేస్తాం. ఓకే, ఆ లో ఎర్త్ ఆర్బిట్స్ SSPO లాంచ్ చేస్తాం కనుక మనం దీనికి వాడే శాటిలైట్ లాంచర్ ఏంటి? PSLV. మీరు ఇది ఆల్రెడీ బేసిక్ క్లాస్లలో చూసారు. PSLV C43 అనుకోండి, కమర్షియల్ లాంచ్ 43 అనమాట. అట్లా PSLV ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేసాము? నవంబర్లో. ఇది కూడా మనం కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-29 లాంచ్ చేసిన అప్రాక్సిమేట్లీ 2 వారాల వ్యవధిలోనే మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో 29 నవంబర్ 2018 ఎందులో లాంచ్ చేయడం జరిగింది? సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్. సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ అంటే సూర్యుని యొక్క వెలుతురుతో సింక్రొనైజ్ చేయబడిన, అంటే వెలుతురు ఉన్నప్పుడు మనం పిక్చర్స్ తీసుకునే అవకాశం ఉన్నటువంటి పోలార్ ఆర్బిట్స్. పోలార్ ఆర్బిట్స్ అంటే పోల్స్ పై నుంచి వెళ్తాయి కనుక వీటిని అట్లా పోలార్ ఆర్బిట్స్ అని పిలుస్తారు. ఓకే, రైట్. సో అది దీని వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 380 kgs. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్తో కంపేర్ చేస్తే సాధారణంగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ యొక్క వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ 380 kgs, మచ్ లెస్, 10-fold less than ది కమ్యూనికేషన్ శాటిలైట్స్ దట్ వి టాక్డ్. ఓకే, అండ్ లైఫ్ టైం కూడా చూసాం కదా. ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్కి 10 నుంచి 15 ఏళ్ళ లైఫ్ టైం ఉంటే, అండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఆర్ అబౌట్ 5 years, హ్యావ్ అబౌట్ 5 years ఆఫ్ లైఫ్ స్పాన్. అట్లా అప్లికేషన్స్ ఏంటి? జనరిక్గా అయితే మీరు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఎర్త్ని అబ్జర్వ్ చేస్తున్నాం కనుక రకరకాల న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి, వాటర్ ఏముంది, మినరల్స్ ఏమున్నాయి, ఇలాంటివి. మళ్ళీ అట్లాగే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో సంబంధించి వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, సైక్లోన్ టైంలో ఏమవుతున్నాయి, సునామీ టైంలో ఏమవుతున్నాయి, ఇలాంటి డేటా మనకు వస్తుంది. ఇన్ టైమ్ వార్నింగ్స్ మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ యూస్ చేసుకొని, ప్లస్ నావిగేషన్ శాటిలైట్స్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ హెల్ప్తో డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా శాటిలైట్స్ చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి ఇండియా. ఓకే, సో ఇవి కాకుండా రకరకాల అగ్రికల్చర్ అంటే ఓవరాల్గా ఎలాంటి క్రాప్ గ్రో చేస్తున్నారు, క్రాప్ ఈల్డ్ ఏముంది, ఒకవేళ క్రాప్ డ్యామేజ్ అయితే కనుక ఆ డ్యామేజ్ ఎంత అయ్యింది, ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా సాధ్యమవుతాయి అన్నమాట. ఓకే, దాంతోపాటు ఫారెస్ట్ కవర్ పెరిగిందా తగ్గిందా, ఎట్లా మారుతోంది, గ్లోబల్ వార్మింగ్ సినారియోని దృష్టిలో పెట్టుకుని ఏం మార్పులు వస్తున్నాయి, లేదా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ జరుగుతుందా, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా వస్తుంది. ప్లస్ ఈ హైసిస్ లాంటి స్పెషలైజ్డ్ వెల్ ఎక్విప్డ్ అనమాట. ఇలాంటి శాటిలైట్స్ ద్వారా మనకి ఏంటంటే మిలిటరీ యూజెస్ కూడా ఉంటాయి. సో మైనింగ్ ఇండస్ట్రీలో, మళ్ళీ అట్లాగే మిలిటరీలో కూడా. ఎందుకంటే ఈ హై రెజల్యూషన్ ద్వారా మనకి ఎవరైనా ఇన్ఫిల్ట్రేషన్ జరిగితే, సమ్వన్ యాక్చువల్లీ గాట్ ఇన్ టు ఇండియా త్రూ బార్డర్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ద్వారా గమనించవచ్చు. అట్లా ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ స్పెషల్లీ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. మరి హైపర్ స్పెక్ట్రల్ అంటే ఏంటి? హైపర్ అంటే మోర్, స్పెక్ట్రల్ అంటే స్పెక్ట్రమ్ బ్యాండ్స్. స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు కాంతి తరంగాలు ఉంటాయి కదా, వాటికి ఒక రకమైన ప్రత్యేకమైన వేవ్ లెంత్ ఉంటుంది కదా. అయితే దాన్ని మనం ఎంత వేవ్ లెంత్లో అబ్జర్వ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి రెజల్యూషన్ ఉంటుంది అనమాట. సో ఈ ఎర్త్ స్టడీని మనం ఈ హైసిస్ అనే దాని ద్వారా బోత్ విజిబుల్ నియర్ ఇన్ఫ్రారెడ్ అండ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రీజన్స్లలో, అంటే ఒక లాంగ్ రేంజ్ ఆర్ బ్రాడ్ రేంజ్, ఎక్కువ వేవ్ లెంత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయగలం. అందుకే దీన్ని హైపర్ స్పెక్ట్రమ్ అంటున్నారు. ఏ రీజన్లలో? విజిబుల్, నియర్ ఇన్ఫ్రారెడ్, షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్, అంటే బోత్ విజిబుల్ అండ్ ఇన్ఫ్రారెడ్ రీజన్స్లలో చూస్తాం. మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కనుక గుర్తుంటే, సో మనకు ఫస్ట్ ఏముంటుంది, మనం ఎక్కువ వేవ్ లెంత్ నుంచి వస్తే కనుక రేడియో వేవ్స్ ఉంటాయి, మైక్రోవేవ్స్ ఉంటాయి, తర్వాత ఐఆర్ ఉంటుంది, తర్వాత విజిబుల్ ఉంటుంది. అట్లా ఐఆర్ విజిబుల్ ఆ రేంజ్ ఆ రీజన్లో మనం
స్టడీ చేయగలుగుతాం. ఈ హైసిస్ లాంటి కెమెరాని చంద్రయాన్ 1లో ముందు వాడున్నారు. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అని చంద్రయాన్ 1లో వాడున్నారు. తర్వాత దాన్ని ఇంప్రూవైజ్డ్ వర్షన్ ని హైసిస్లో పెట్టారు. సో కనుక ఏంటంటే మనకి ఎక్కువ రెజల్యూషన్తో డేటా వస్తుంది. కనుక ఇలాంటి శాటిలైట్స్ డెఫినెట్లీ మిలిటరీ యూస్కి ఇండియా వాడుతుంది. రైట్. ఇట్లా 2018లో మనం ఈ లాంచెస్ చేసాము. ప్లస్ మనకు తర్వాత 2018లో కార్టోసాట్ 2 అనేది కార్టోగ్రఫీ మ్యాపింగ్ సంబంధించిన శాటిలైట్, అది కూడా లాంచ్ చేసాము. మళ్ళీ అట్లాగే నావిగేషనల్ శాటిలైట్స్ IRNSS-1I. ఓకే, మనము నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సెటప్ చేసుకున్నాం కదా, నావిక్ సిస్టమ్, అందులో ఒకటి IRNSS-1I. దాన్ని కూడా మనం మోస్ట్ లేటెస్ట్ అనమాట నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో. we have no further plans to add more satellites in this category. సో అట్లా 2018లో IRNSS-1I కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇవి మేజర్ 2018కి సంబంధించిన శాటిలైట్స్, మనం లాంచ్ చేసుకున్న శాటిలైట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం 2019లో ఏం లాంచ్ చేసామో చూద్దాం. 2019లో ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏంటి? ఓకే, 2019లో ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్ వచ్చేసి లిస్ట్ చేశాను ఇక్కడ నేను. సో మనం రకరకాల శాటిలైట్స్ లాంచ్ చేసుకోవడం జరిగింది. గమనిద్దాం ఏంటనేది. ముఖ్యంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్, మళ్ళీ అట్లాగే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఓకే, కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్, ఈ మైక్రోసాట్, కలామ్ సాట్ అనేవి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ అనమాట. అవి కాకుండా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏం లాంచ్ చేసుకున్నాం, GSAT-31 ఒకటి ముఖ్యంగా లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ని మనం ఇప్పుడు 6th February 2019లో లాంచ్ చేసుకోవడం జరిగింది. అవి కాకుండా ముఖ్యంగా మన ఫోకస్ వచ్చేసి 2019-2020 టైంలో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మీద ఎక్కువగా ఉంది. ఈ ఎమిసాట్ కానీ, రిసాట్-2B కానీ, అట్లాగే రిసాట్-2BR కానీ, కార్టోసాట్ కానీ, ఇవన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో ఇండియా ఎక్కువగా ఈ మధ్య కాలంలో లాంచ్ చేస్తున్న శాటిలైట్స్ ఏంటి అని క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వస్తే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాం. ఎందుకు లాంచ్ చేస్తున్నాము? ఒకటి, మనకు ముఖ్యంగా మిలిటరీ నీడ్ పెరిగింది. చైనాతో, పాకిస్తాన్తో మనకున్న శత్రుత్వం వల్ల, ఈ యుద్ధం జరిగే అవకాశం ఉన్నందువల్ల మనకు ఇలాంటి శాటిలైట్స్ ద్వారా కీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్న శాటిలైట్స్ అన్నీ కూడా మెయిన్గా మిలిటరీ అప్లికేషన్స్ కోసమే డిజైన్ చేస్తాం. ఆల్దో ఇస్రో స్పెసిఫిక్గా ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వదు. కానీ మనకి ఏంటంటే ఇందులో ఈ శాటిలైట్స్ని ప్రత్యేకంగా మిలిటరీ పర్పస్కి వాడుతున్నట్టు, అందులో సివిలియన్ పర్పస్కి కూడా వీటిని షేర్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో అట్లా మనకు ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ 2019లో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇవి స్పెసిఫిక్గా 2019-2020కి మీకు ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తాను వీటికి సంబంధించి. బట్ ఈ జనరల్ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. సో చూడండి, మనము రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్నీ కూడా PSLVతో లాంచ్ చేసుకోవడం జరిగింది. PSLV-45. అంతకుముందు ఈ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ కూడా లో ఎర్త్ ఆర్బిట్లలో లాంచ్ చేసుకున్నాం కనుక PSLV-C-44, తర్వాత ఎమిసాట్ వచ్చేసి C-45, రిసాట్ వచ్చేసి C-46, కార్టోసాట్ వచ్చి C-47, రిసాట్-2BR వచ్చేసి C-48. ఇట్లా ఈ 4 మనం లాంచ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, మరి ఇవి కాకుండా మనం ఏం లాంచ్ చేసాము? GSAT-31 ఏరియాన్ 5తో లాంచ్ చేసుకున్నాం. అట్లాగే చంద్రయాన్ 2 మిషన్ని లాంచ్ చేసాం. దానికి GSLV Mark 3, మనం ఇంతకుముందు వీడియోస్లలో చూసినట్టుగా Mark 3, అట్లాగే మిషన్ 1 ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో టైమింగ్ చూడండి, జనవరి, ఫిబ్రవరి, తర్వాత మార్చ్ వదిలేస్తే ఏప్రిల్, మళ్ళీ మే, జూన్ వదిలేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వదిలేస్తే నవంబర్, డిసెంబర్. ఆల్మోస్ట్ ఒక 2-3 months వదిలేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మనం ఒక లాంచ్ చేయడం జరిగింది. అట్లా ఫ్రీక్వెన్సీ ఆఫ్ లాంచెస్ కూడా చాలా పెరిగాయి. కరోనాకి ముందు, కరోనా ఎఫెక్ట్ వల్ల తగ్గాయి, కానీ అదర్వైజ్ గ్రాడ్యువల్గా మన లాంచెస్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ వచ్చింది. ఓకే, ఇక్కడ కొంచెం స్పెసిఫిక్గా మనం డీటెయిల్స్ చూద్దాం వీటికి సంబంధించి. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ కలామ్ సాట్. కలామ్ సాట్ ఏంటి? కలామ్ సాట్ అనేది మనం 24th January 2019లో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ 2019 సంవత్సరానికి గాను ఫస్ట్ లాంచ్ వచ్చేసి కలామ్ సాట్ రూపంలో వచ్చింది. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, బట్ కలామ్, APJ అబ్దుల్ కలాం గారి పేరు మీద దీన్ని నేమ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే చాలా చిన్న శాటిలైట్ అనమాట. 10 centimeter సైజ్ క్యూబ్ అనమాట. ఓన్లీ 1.2 kgs. వీటిని ఏ కేటగిరీస్ ఆఫ్ శాటిలైట్స్ అని పిలుస్తాం? ఇలా ఉంటే వీటిని నానో శాటిలైట్స్ అని పిలుస్తాం. ఏమంటాం? నానో శాటిలైట్స్ అని పిలుస్తాం. అట్లా ఇది ఒక నానో శాటిలైట్ అనమాట. 1 నుంచి 10 కిలోల ఫామ్లో ఉంటుంది. సో నానో శాటిలైట్ అని పిలుస్తారు. ఇట్లా నానో శాటిలైట్ని మనం తయారు చేసుకున్నాం. స్పెషాలిటీ ఏంటంటే దీన్ని తయారు చేసింది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, స్పేస్ కిడ్స్ ఇండియా, ఒక ఎడ్యుకేషన్ ఫామ్. చెన్నైలో ఉన్న ఎడ్యుకేషన్ ఫామ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది. స్పేస్ కిడ్స్ ఇండియా అంటారు. అక్కడ స్టూడెంట్స్ తయారు చేసుకున్నారు దీన్ని, కలామ్ సాట్.
ఎంత కాస్ట్ వచ్చింది మనకు? దాదాపుగా 12 లక్షల రూపాయలు. అంటే 1.2 కేజీ, అప్రాక్సిమేట్లీ 1.2 కేజీ, 1.2 కేజీకి 1.2 lakhs, సారీ 12 lakhs, అంటే 10 lakhs per కేజీ అనమాట అప్రాక్సిమేట్లీ. సో తక్కువ కాస్ట్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే లైటెస్ట్ శాటిలైట్, స్టూడెంట్స్ తయారు చేశారు దీన్ని. అట్లాగే లైటెస్ట్ శాటిలైట్ టు బి ఎవర్ బిల్ట్ అండ్ లాంచ్డ్. ఇంతకుముందు లైటెస్ట్ శాటిలైట్స్ తయారు చేయడం జరిగింది. యూఎస్ఏలో ఒక కాంపిటీషన్ లైటెస్ట్ శాటిలైట్స్ తయారు చేయడం జరిగింది, కానీ వాటిని లాంచ్ చేయలేదు. సో ఫస్ట్ లాంచ్ చేయబడ్డ లైటెస్ట్ శాటిలైట్ అనేది కలాం శాట్. ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది కనుక కీప్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, సో తర్వాత స్టూడెంట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్. సో ఇది ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ మీకు చెప్పినట్టుగా ఇది మా లాంచ్ చేసిన తర్వాత 4th స్టేజ్లో, పిఎస్ఎల్విలో 4 స్టేజెస్ ఉంటాయి కదా, 2 సాలిడ్స్, 1 and 3 స్టేజెస్, అట్లాగే 2 and 4 లిక్విడ్ ఉంటాయి కదా. లాస్ట్ లిక్విడ్ స్టేజ్ని ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ఫామ్, అంటే కాసేపు అది ఆర్బిట్లో ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ డేటా కలెక్ట్ చేస్తుంది, అందుకే దీన్ని ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ఫామ్గా వాడడం అనమాట. అలా కలాం శాట్ అనే శాటిలైట్ని మనం అట్లా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. అయితే కలాం శాట్తో పాటు మీరు మనం లిస్ట్లో చూసినట్టుగా మైక్రోసాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటి అనేది నేను డిఫెన్స్లో చెప్తాను. డిఫెన్స్లో మనం, ఎందుకంటే దీన్ని టార్గెట్ చేసుకొని ఏసాట్ టెస్ట్ అనేది చేసాము, యాంటీ మిసైల్ శాటిలైట్ టెస్ట్ అనేది చేసాము, మైక్రోసాట్ ఆర్. అక్కడ మీకు ప్రత్యేకంగా దాని పర్పస్ ఏంటో చెప్తాం, ఎందుకంటే లాంచ్ చేసినప్పుడు ఇస్రో రివీల్ చేయలేదు ఇది ఏంటనేది. Okay, next we'll talk about the GSAT-31. So, sorry, yes, GSAT-31 satellite చూద్దాం. GSAT-31 satellite అనేది స్పెసిఫిక్గా మనకి ఇంకొక కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. మనం ఇంతకుముందు చూసిన జీసాట్ శాటిలైట్స్ అంటే చూసాం కదా 2911 లాగానే ఈ GSAT-31 అనే శాటిలైట్ని హెవీ శాటిలైట్ రిలేటివ్లీ మనకు జిఎస్ఎల్తో కూడా లాంచ్ చేసుకోగలిగే వాళ్ళం, బట్ బిజీనెస్ వల్ల ఏరియాన్ 5 అనే లాంచర్ ద్వారా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ అనదర్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఉన్న ఇంకా కొన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మాత్రం ప్రత్యేకత ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం. సో 1st ఏప్రిల్లో ఎమిసాట్ అనే శాటిలైట్ మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ చూద్దాం. ఎమిసాట్ ఏంటి? ఎమిసాట్ ఈస్ ది satellite that we launched, which is a remote sensing satellite launched using PSLV. అందులో ప్రత్యేకంగా ఏంటంటే PSLV QL వర్షన్, అంటే ఒక వేరియంట్ అనమాట. పిఎస్ఎల్విలో మీరు G వర్షన్, కోరెలోన్ వర్షన్, CA వర్షన్ అలాంటి లాంచర్స్ చూసుంటారు, ఎక్సెల్ వర్షన్స్ చూసుంటారు. అయితే ఇదేంటంటే QL వర్షన్ ఏంటంటే మనకు ముఖ్యంగా అంటే స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ సర్టెన్ కేటగిరీ అనమాట. సో ఇది QLలో మనకు 4 ఎక్సెల్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి. సాధారణంగా 6 ఉంటే ఇందులో 4 మాత్రమే ఎక్సెల్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి. అట్లా కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇందులో మనం ఇది యూజ్ చేసుకొని మనము 436 kg శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ PSLV QL లాంచ్ ఏది అని అడిగే అవకాశం ఉంది, లేదా ఎమిసాట్లో మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తే కనుక PSLV QL లాంచ్ అనేది ఎలాంటి లాంచ్ వేరియంట్ వాడామనేది, PSLV వేరియంట్ వాడామని అడిగే అవకాశం కూడా ఉంది. అట్లా మనం 1st ఏప్రిల్ 2019లో దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ శాటిలైట్. అంటే మనకు భూమి మీద ఇంతమంది అనుకున్నట్టుగా మిలిటరీ పర్పస్తో సర్వేలెన్స్ చేయొచ్చు అనమాట. అట్లాంటి ఫస్ట్ శాటిలైట్ ఇది. దీనిలో వాడే టెక్నాలజీని ఎలింట్ టెక్నాలజీ అంటారు. ఏమంటారు? ELINT, ఎలింట్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఇది మనము ఇస్రో DRDOలో భాగస్వామ్యంలో డెవలప్ చేసుకోవడం జరిగింది. దీన్ని డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని కౌటిల్య అంటారు. సో దిస్ వాజ్ డెవలప్డ్ as పార్ట్ ఆఫ్ కౌటిల్య ప్రాజెక్ట్, కౌటిల్య విచ్ ఇస్ అ కో ప్రాజెక్ట్ ఆఫ్ ఇస్రో అండ్ డెవలప్మెంట్ ఆర్ కొలాబరేషన్ బిట్వీన్ ఇస్రో అండ్ DRDO. ఇందులో మీరు ఇంకొక ప్రత్యేకమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటుందంటే ఇందులో వాడే ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వీటిని సరల్ అంటారు. సరల్ ఇది ఇజ్రాయిలీ శాటిలైట్, స్పై శాటిలైట్స్లో వాడిన టెక్నాలజీ అనమాట. వాళ్ళ ద్వారా మనం కొలాబరేషన్ ద్వారా చేసుకున్నాం. దీన్ని శాటిలైట్ విత్ ఆర్గోస్ అండ్ ఆల్టికా అంటారు. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇస్రో DRDO భాగస్వామ్యంలో జరిగింది. సరల్ అనే ఇన్స్ట్రుమెంట్స్ దీనిలో ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్మెంట్స్ తీసుకోవడం ద్వారా మనం సర్వేలెన్స్ చేస్తాం అనమాట, కదలికలు గమనిస్తూ ఉంటాం. కనుక ముఖ్యంగా ఏంటి దీని ఉపయోగం ఏంటి, మనకు ఇంటర్సెప్టింగ్ సిగ్నల్స్
బ్రాడ్కాస్టెడ్ బై కమ్యూనికేషన్ సిస్టమ్స్ మధ్యలో జరిగే సిగ్నల్స్ మనం ఇంటర్సెప్ట్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. రేడార్స్, అలాగే మిగతా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన రీజన్స్లలో మనము అంటే కేఏ బ్యాండ్స్ మీరు విన్నారో లేదో తెలియదు. కేఏ బ్యాండ్, కేయూ బ్యాండ్ అని రకరకాల బ్యాండ్స్ ఉంటాయి. అట్లా కే అప్పర్, కే అండర్ అని, కే ఎబో అని, ఇక్కడ కే ఎబో బ్యాండ్స్ అని, ఇవన్నీ న్యూ బ్యాండ్స్ అనమాట ఎక్స్పాన్షన్ కోసం. ఈ బ్యాండ్స్లో ఇది పనిచేస్తుంది. న్యూయెస్ట్ స్పై శాటిలైట్గా మనకు పనిచేస్తుంది. ఓకే, రకరకాల రీజన్స్లలో ఐస్ కావచ్చు, రెయిన్ టైంలో కావచ్చు, కోస్టల్ జోన్స్, ల్యాండ్ మాసెస్, ఫారెస్ట్, ఇట్లా రేంజ్ ఆఫ్ ఏరియాస్లలో అది ఇష్యూ లేకుండా డేటాను కలెక్ట్ చేయగలుగుతుంది. ఇట్లా స్పెషల్ శాటిలైట్ వచ్చేసి ఎమిసాట్. ఓకే రైట్. ఈ వీడియోలో సోఫార్ మనం 2019 అట్లాగే 2018 అలాగే 2019లో కొన్ని లాంచెస్ చూసాం. నెక్స్ట్ వీడియోలో ఐల్ టాక్ టు యూ, ఐల్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ aspects, remaining satellites from the 2019 time.